ఇవాళ నిండు కుండల్లా శ్రీశైలం కానీ రాజసాగర్ కానీ ఉండడమే కాక పొంగి పొర్లుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వానికి అవగాహన లేకనో చిత్తశుద్ధి లేకనో ఆ నీళ్లను ఒడిసిపెట్టుకోవడానికి ఏమాత్రం శ్రద్ధ చూపించట్లేదు, చిత్తశుద్ధిని కనబరచడం లేదు. పాలమూరు జిల్లా అంతా దాదాపు జూరాల రాడార్ ఒక్కటి మినహాయిస్తే మిగతా అంతా దాదాపు ఏ చెరువులో నీళ్ళు కేఎల్ఐ కింద ఉండేటువంటి ఆయకట్టు కూడా ఇవాళకి కూడా నీళ్లు రాలేదు. చాలా తక్కువ ప్రాంతానికి పరిమితంగా కొన్ని నీళ్లు మాత్రమే వస్తున్నాయి. కేఎల్ఐ ప్రధాన కాలువ యొక్క క్యారింగ్ కెపాసిటీ సుమారు 2200 క్యూసెక్లు ఉంటే 300-400 క్యూసెక్లు వదులుతున్నారు కాలువకు. అవి అరకొరగా ఎవరికి పారని పరిస్థితి. అలా ఆగస్టు మొదటి వారం అయిపోయింది, రెండవ వారంలో ఉన్నాం. ఇప్పటికీ రైతాంగం ఇంకా ఎదురు చూస్తుండ్రు. మీరు ఇస్తాన రైతు బంధు ఎట్లా చేయకపోతే ఎగ్గొడుతుంది. నీళ్ళు ఇవ్వడానికి ఏం కష్టం? పోయిన యాసంగిలో ఏం చెప్పిండ్రు? మోతాదు తగినట్లు వర్షాలు లేవు, రిజర్వాయర్లు నీళ్ళు లేవు కాబట్టి ఇవ్వలేకపోయినామన్నారు. రైతుల పంటలు నిండిపోతుంటే అదొక ఓదార్పుగా మాట్లాడిండ్రు. మరి ఈరోజు సగటున 30 టీఎంసీల నీళ్లు రోజు సముద్రంలో వెలుస్తున్నాయి కృష్ణానది. మీ ముందు చూపు ఎక్కడ పోయింది? బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలినటువంటి ఘనమైన పాలన మీదియాల. ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ 30 నుంచి జూలై 15 తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది. కేఎల్ఐ, భీమా, నిటెప్పాడు, కోయిల్ సాగర్ అని. ఇలా మీ నిర్వాహకం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు. సక్సెస్ అయింది. సక్సెస్ కావడమే కాదు, శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో 2.5 టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో ఉంచినాం. నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచలే. ఆలోచన కూడా చేయలే. ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే. ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో 3 పంపులు రెడీగా ఉన్నాయి, ఏదులలో 4 పంపులు రెడీగా ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ 6.6 టీఎంసీ, ఏదుల ఆల్మోస్ట్ 7 టీఎంసీ, ఒట్టెం 15 టీఎంసీలు, 16 టీఎంసీలు. అంటే సుమారు 27-28 టీఎంసీల నీళ్లను ఈ సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు. ఒక్కరోజు నీళ్లు. కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి? అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించొద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్లో 7వ తారీఖు. ఇవాళకి 8 నెలలు పూర్తయిపోయింది. 9 నెలలకే ఎంటర్ అయినాం. 8 నెలలు పూర్తయింది కదా, అయిందా కాలేదా? మరి 8 నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమన్నా నార్లాపూర్ టు ఒట్టెం వచ్చేటువంటి ఆ మధ్యలో కెనాల్ సిస్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఈ టైంలో 8 నెలల కాలం చాలా పెద్ద సమయం. ఇది చేయలే.
సిస్టమ్ను రెడీగా పెట్టుకొని ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు? మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు, విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆగ్రహజ్వాలను చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ అన్నింటినీ నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతుంది. ఈమె చెప్పిందే కదా, కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తుంది. పాలమూరులో మీరు నెబ్బం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు, నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు. అరే ఈ నీటి కోసమే కదా మనం కోసపడ్డది. ఈ నీళ్లు లేకనే కదా తెలంగాణ ఆగమైంది. ఈ సాగునీళ్లు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది, వలసల బతుకులైంది. ఇది మేము ఒక్కరని చెప్పిందే కాదు కదా. తెలంగాణ సమాజం నినదించింది ఈ విషయాలన్నిటి మీద ఆక్రోశంతోన. చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడారులు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లలో రాసిచ్చినారు. మీరు రాసిచ్చిందే నేను రెఫర్ చేసేది. మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది మంత్రులు కానీ తెలియకపోతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి. అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం రాసిచ్చిందో 2010లో. అంటే పాలమూరు ముఖ చిత్రం అనేది తెలుసు. మనం మాట్లాడితే దక్షిణ తెలంగాణ, మా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసీఆర్ చిత్తశుద్ధి లేదని ఆనాడు మాట్లాడారు కదా. మరి మీరు చిత్తశుద్ధి లేకనే కేసీఆర్ సొంత నిధులతోన, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోన, కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి పార్టీలు అనేక రకాల కేసులు వేసి ఆటంకాలు కల్పిస్తే కూడా, కేంద్రం నీటి వాటా తేల్చకపోయినా కూడా ధైర్యం చేసి, సాహసం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015 జూన్ 11వ తారీఖు నాడు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే 190 కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలు పోకుండా ఎన్ని రకాల అవాంతరాలు కల్పించారు. మరి వాటన్నింటినీ అధిగమించి చివరికి ట్రిబ్యునల్ కెనాల్స్ మీరు తవ్వడానికి వీలు లేదు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు చేయకండి అని చెప్పి మన మీద ఆంక్షలు పెట్టి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ క్షణమైనా చేయొచ్చు. ముందు రిజర్వాయర్లను కంప్లీట్ చేసి, పంప్ హౌస్లను కంప్లీట్ చేసి, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి పంపులు నడవడానికి అనువుగా ఒక ప్రాజెక్ట్ సిద్ధమైతే మిగతా పనులు చాలా సులభమైన పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అట్లా అనుకొని వాటన్నింటినీ పూర్తి చేసినాం. మేజర్ కెనాల్స్ కర్వెన దాకా దాదాపు పూర్తి చేసుకొని కర్వెన నుంచి ముందుకు పోయేటువంటి నీళ్లు అటు దేవరగద్ర కానీ, మక్తలు కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతానికి కానీ పోయేటువంటి నీళ్ల కోసం ఉద్దేశించినటువంటి కాలువలను మా ప్రభుత్వం ఉండగా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు ఫైనలైజ్ అయ్యేటువంటి దశలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత మేము పిలిచినటువంటి పనులు కొడంగల్కు, నారాయణపేటకు, మక్తల్కు, దేవరగద్రకు, మహబూబ్నగర్కు, షాద్ నగర్కు, కలకుర్తిలోని కొంత భాగానికి నీళ్లు తలపెట్టినటువంటి కాలువల్ని అటు ఉద్దండాపూర్ నుంచి కానీ, అటు కర్వేడ నుంచి కానీ కెనాల్ సిస్టమ్ కోసం అయితే మేము పనులు ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలిచినామో వాటన్నింటినీ ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కెనాల్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసింది. చేసి ఏం చేసిండ్రు, దీంతో అవసరం లేదు, మేము జూరాలకు వెళ్ళి లిఫ్ట్ సెపరేట్ పెట్టుకుంటామని చెప్పి కొడంగల్ లిఫ్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. రెడీగా ఉన్న సిస్టంలోకి వెళ్ళి కాలువలు దొరికితే నీళ్ళు వచ్చేటువంటి పని పెట్టుకొని దానికి శ్రీకారం. సరే మీ ఇష్టం, మీ నియోజకవర్గం, ఆ 2-3 నియోజకవర్గాలకు మీకు నచ్చినట్లు తీసుకపోండి, ఎవరొద్దన్న. కానీ మొత్తం స్కీమ్ని ఎందుకు ఆపరేషన్లు చేస్తలేరు? రెడీగా ఉండేటువంటి స్కీమ్ ఇప్పుడు పే చేయవలసినటువంటి కొద్దిపాటి బిల్స్ 2,000 కోట్లు ఇటువంటి ఏమున్నాయో తెలియదు, నాకు సరిగ్గా ఫిగర్ ఐడియా లేదు. దాదాపు 30,000 కోట్ల రూపాయల దాకా కూడా ఇవాళ మనం అక్కడ వర్క్ జరిగింది. అంత భారీ వర్కులు జరిగి 5 రిజర్వాయర్లు పూర్తయినాయి.
అంటే మనం నీళ్లు ఇవ్వడానికి సరిపోయిన మందంలో రిజర్వాయర్లు పూర్తయినాయి. నార్లాపూర్ కానీ వట్టెం కానీ ఏదల కానీ కంప్లీట్ అయినాయి. కరువైన కొద్దిపాటు మిగిలింది కానీ నీళ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. టాప్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే, ఆప్టిమం కెపాసిటీ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిపాటి పని మిగిలింది. మిగతా లో లెవెల్లో ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వడానికి సరిపోవడానికి రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. 4 పంప్ హౌజులు, 5 రిజర్వాయర్లు, సుమారు దగ్గర 60 టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి విధంగా ఈ స్కీమ్ను అద్భుతంగా కేసీఆర్ గారు డిజైన్ చేయించి దాన్ని ఉనికిలోకి తీసుకొని వచ్చినారు. ఇది వాడుకునేటువంటి స్తోమత లేదు, ఇది వాడుకునే తెలివి లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ కాలంలో ఎట్లాగో గత 60 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఒక 10 టీఎంసీలను నిల్వ ఉంచుకున్నటువంటి నీళ్ళ కోసం కూడా మీరు రిజర్వాయర్లు కట్టకపోతుంది. మొత్తం కేఎల్ఐ సిస్టమ్ అంతా కూడా 3.9 కెపాసిటీ ఉండేటువంటి రిజర్వాయర్లు మాత్రమే పెట్టారు. దాదాపు 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు తలపెట్టినటువంటి కేఎల్ఐకి రిజర్వాయర్ కెపాసిటీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 3 రిజర్వాయర్లు కలిపి 3.9 టీఎంసీ మాత్రమే. అంత స్వల్పంగా, అంత తక్కువగా పెట్టారు. మీకు ఒక్క పెద్ద రిజర్వాయర్ కట్టడానికి చేతకాల 60 ఏళ్ల కాలంలో. మరి మేము మా ప్రభుత్వ కాలంలో కేసీఆర్ యొక్క ముందుతో పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కోసం నార్లాపూర్ కానీ, ఏదల కానీ, వట్టెం కానీ, కరువెన కానీ, ఉద్దండాపూర్ కానీ సుమారు 60 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకోవడానికి బ్రహ్మాండమైన రిజర్వాయర్లని అలా కట్టి రెడీగా పెట్టినాం. కృష్ణానదికి వరద పోటెత్తి వస్తూ ఉంది. జూరాల చాలా చిన్నది, 6.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే జూరాల. శ్రీశైలం 215 ఎప్పుడో నిండిపోయింది. నాగార్జున సాగర్ నిండిపోయింది. నిండడమే కాదు, రోజు సగటున 4-5 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. అరే ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉంటే నింపుకోవడానికి రెడీగా రిజర్వాయర్లు ఉంటే మీకు ఒట్టెం తర్వాత ఒకవేళ కరువెన దాకా తీసుకుపోవడానికి, ఉద్దండాపూర్ తీసుకుపోవడానికి సిస్టమ్ రెడీగా లేకున్నా ఒట్టెం దాకా నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంది. నేను బాధాప్తా చెప్తున్నాను, అథారిటేటివ్గా చెప్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, నీటిపారుదల శాఖను కానీ, ఆ శాఖ ఇంజనీర్లను కానీ ఖండించమనని దమ్ముంటే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ద్వారా కొద్దిపాటి పనులు నార్లాపూర్ నింపే లోపల నార్లాపూర్ నుంచి వట్టెంకి వచ్చేటువంటి చిన్న చిన్న అవాంతరాలను తొలగించుకోవచ్చు. ఏదిలా ఒట్టెం మధ్యలో కానీ, ఏదిలా నార్లాపూర్ మధ్యలో కానీ మిగిలిన కొద్దిపాటి పనులను ఒకవైపు నార్లాపూర్ నింపుతూనే ఇంకోవైపు ఈ పనులు క్లియర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. నార్లాపూర్లో సుమారు 7 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకుంటే పోయిన సంవత్సరం ఏం చూసినాం మనం? పోయిన ఎండాకాలం ఏం జరిగింది? నార్లాపూర్లో నీళ్లు ఉండంగా కూడా మంచినీటికి ఎట్లా వాడుకోవాలన్న పక్కలే ఒడ్డు మాత్రమే అడ్డం. కేఎల్ఐ రిజర్వాయర్కి, పాలమూరు రిజర్వాయర్కి మధ్యలో ఒక ఒడ్డు మాత్రమే ఉంటుంది, చిన్న రిడ్జ్. అవతలికి లింక్ చేసుకుంటే ఆ నీళ్లను మంచినీళ్ళకు వాడుకోవచ్చు. అది కూడా ఆలోచన చేయకుండా మంచినీటి కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని భిక్షమెత్తుకోవాల్సి వచ్చింది. మరి అలా నార్లాపూర్లో నీళ్లు రిజర్వ్ పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మంచినీటికి ఇబ్బంది ఉండదు. మొదటి రిజర్వాయర్ కాబట్టి మనం ఫంక్షనల్ చేసుకుంటే వట్టెం దాకా నీళ్లు తీసుకుపోవచ్చు. ఈ వట్టెం దాకా నీళ్లు తీసుకపోతే జరిగేది ఏంది? కేఎల్ఐ కింద, ఇది చాలా ఇంపార్టెంట్, కేఎల్ఐ ప్రాజెక్టు కోసం డెవలప్ అయినటువంటి సిస్టమ్ అంతా అయితే ఉందో 3 రిజర్వాయర్లు, 3 పంపింగ్ స్టేషన్లు, ఆ కెనాల్ సిస్టము, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా కూడా కేఎల్ఐకి ఉండేటువంటి 5 పంపులు ఒకరోజు కనుక నడిపితే ఆ కెనాల్లో కానీ ఆ టనల్స్లో కానీ నీళ్లు పట్టవు. గత ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా, కాంగ్రెస్ ప్రభుత్వం టనల్స్ యొక్క వ్యాసార్థాన్ని తగ్గించి, కెనాల్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ తగ్గించి పెద్ద ద్రోహం చేసింది పాలమూరుకు. ఇది మేము 100 సార్లు చెప్పినాం. అది సరిదిద్దలేని సాంకేతిక అంశం అయిపోయింది. ఓపెన్ కెనాల్ ఒకవేళ తక్కువ తవ్వినట్టే దాన్ని వెడల్పు చేసుకోవచ్చు, కానీ ఆ రోజు టనల్ యొక్క వ్యాసార్థాన్ని, రేడియస్ను తగ్గించారు.
చాలా కుట్రపూరితంగా. దాన్ని ఏం చేయలేము ఇప్పుడు. అందుకోసం మేము పదే పదే చెప్తున్నాం, కేఎల్ఐ సిస్టమ్కి ఉండేటువంటి ఆ 5 పంపులు వాడుకోవాలంటే పంపు తోడిపోయగానే పక్కలే నార్లాపూర్ ఉంది. కేఎల్ఐ నీళ్ళు అక్కడే పడతాయి, ఆ పక్కలే కొన్ని మీటర్ల దూరంలో పాలమూరు నీళ్లు పడతాయి. రెండు కూడా కృష్ణానది నుంచి వచ్చి ఇట్లా పడుతుంటాయి. కాబట్టి కేఎల్ఐ 5 పంపులు నడిపితే వచ్చేటువంటి ఆ నీళ్లలో 3 పంపులు మాత్రమే కేఎల్ఐ కాలువల ద్వారా ప్రవహించగలవు. మిగతా 2 పంపుల నీళ్లను కూడా మనం నార్లాపూర్కు వాడుకుంటే ఒకవైపు పాలమూరు పంపులు, ఇంకోవైపు కేఎల్ఐ పంపుల ద్వారా నార్లాపూర్లోకి నీళ్లు నిరంతరాయంగా వస్తూ ఉంటే వానలు పుష్కలంగా ఉన్నప్పుడు, కృష్ణలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు సమయోచితంగా మన రిజర్వాయర్లను అన్నింటినీ నింపి పెట్టుకుంటే పాలమూరుకు మేలవుతుంది. ఈ మాత్రం ఆలోచన చేయమంటే నీటిపారుదల శాఖ మంత్రి ఒకరోజు పోయి ఆ సిస్టమ్ని వాళ్ళటి వరకు చూడలే. అదే నియోజకవర్గానికి సంబంధించి నార్లాపూర్ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే కాడ ఉండేటువంటి నియోజకవర్గం కొల్లాపూర్, అక్కడి నుంచి ఉండేటువంటి మంత్రికి అది పట్టదు. కళ్ళ ముందల రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి 2.5 టీఎంసీలు నీళ్లు నింపినాక కూడా ప్రాజెక్టే కంప్లీట్ కాలేదని మాట్లాడతాడు ఆయన ఓ రోజు బాధ్యతారహితంగా. ఇంత జిమ్మేదారు లేకుండా ఉంటారు. కళ్ళ ముందు ఉంది కదా. కాబట్టి దక్షిణ తెలంగాణకి అలా అన్యాయం చేస్తున్నది మీరు. సిస్టమ్ రెడీగా ఉన్నా వాడుకోలేనటువంటి అశక్తత మీది. రాజకీయ కక్షతో ఇలా రైతన్నలను ఆగం చేస్తున్నది మీరు. ఎంత విలువైన నీళ్లు, ఎంత తపన పడ్డం ఆ నీళ్ళ కోసం. 2 తరాల ప్రజలు కన్నీటి ధారలు కాల్చింది కదా, బతుకులన్నీ ఆగమైనాయి కదా. చిన్న సన్నకారు రైతులు కాదు, పెద్ద పెద్ద రైతులు సైతం వలసలు పోయినటువంటి దుర్భర స్థితి కదా ఒకనాటి పాలమూరుది. అరే ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా, మీరు ఎట్లా, మేము ఆ ప్రాజెక్టు చేపట్టేటప్పుడు మీరు ఎట్లా సహకరించరే? అవాంతరాలు కలిపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిండ్రు మీరు, ఎన్ని కేసులు వేయాలనో అన్ని వేయించిండ్రు. అదంతా అయిపోయింది. అన్నింటిని అగమించి ఆకుడితమైన దీక్షతోన మేము పాలమూరును ఓ కొలిక్కి తెచ్చినాం. మీరు మిగతా పనులు ఏమున్నాయో ఉన్నత స్థాయి సమీక్ష చేసి మిగిలిన పనులను ఏ పని చేస్తే ఎంత ప్రయోజనం వస్తుంది, ఎన్నాళ్లలో నీళ్ళు వస్తాయి, ఏ పని ద్వారా ఎంత రైతాంగానికి ప్రయోజనం అవుతుంది, ఇది బహిరంగ చర్చ పెట్టి ఇంజనీర్ల సలహాలు తీసుకొని ఈ సీజన్కు ఎంతవరకు చేయొచ్చునో ఉన్న నీళ్ళను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అడిగితే వాళ్ళు చెప్పారా? 8 నెలల నుంచి మీరు తట్టెడు మట్టి తీయకపోతారు. అక్కడ తట్టెడు మట్టి తీయలే 8 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఇదేనా మీది? మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పాలమూరు బిడ్డను, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అంటాడు. పాలమూరు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతుంటే అమెరికాలో మిసిసిపి అందాలు చూసుకుంటూ కూర్చుంటావా? ఈ కడగండ్లు పట్టవా? ఆ సీరియస్నెస్ ఇవ్వకుండా మీ ప్రభుత్వంలో పోయిన నీళ్ళు అందిస్తారా మీరు? ఎన్ని నీళ్ళండి? ఆ నీటి కోసం అవసరమైనటువంటి పాలమూరు ప్రజలకు తెలిసినంత ఆ నీటి దుఃఖం ఇంకెవరికి తెలియదు భూలోకంలో. ఎంత బాధలు పడి చేసుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ లెక్క నీళ్లను వాడుకోమంటే వాడే సోగి లేదు. సిస్టమ్ లేకపోతే వేరు, ఆ తాపత్రయమే లేదు, ఆ దృష్టే లేదు. ఎమ్మెల్యే పోతాడా, ఎమ్మెల్యే తీసుకొచ్చుకుందామా, ఎమ్మెల్యే అలిగిండా, ఏడ నాశనం చేద్దామా, ఏడ దావత్ చేద్దామా, ఇదేనా పాలమూరు బతుకుల్ని మార్చేది? ఇది చాలా గ్రహించదగినటువంటి విషయము. తక్షణమే ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, కక్షపూరితమైన వైఖరి లేకుండా అది విడనాడి రైతాంగ శ్రేయస్సు కోసం, పాలమూరు శ్రేయస్సు కోసం నీటిని వడిసి పట్టాలి. వట్టెం వరకు నీళ్లను నింపుకునే అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లా చేయకపోతే ఆ పాపం మీరు మూట కట్టుకున్నట్లయితుంది, రైతాంగాన్ని మరింత క్షోభకు గురి చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా కేఎల్ఐ నెట్వర్క్లో ఉండేటువంటి నీళ్లు ఈ పాటికి ఎప్పుడో చెరువులు నిండాల్సింది, ఇప్పటికీ గతి లేదు. దాని మీద పర్యవేక్షణ లేదు ఎవరికి.
కొంతమందికి అవగాహన లేదు, అవగాహన ఉన్న వాళ్ళకి పర్యవేక్షణ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. 5 పంపులు కేఎల్ఐవి నడపాలి. కేఎల్ఐ కాలువలలో టన్నలలో పట్టకుండా అదనంగా ఉండే నీళ్లను నార్లాపూర్లోకి వేసుకోవాలి. పాలమూరు పంపులు యథావిధిగా నడపాలి. వట్టెం దాకా నీళ్లు తీసుకొని రావాలి. నార్లాపూర్ ఏదుల వట్టెం రిజర్వాయర్లను ఇంజనీర్ల సూచన మేరకు ఏ లెవెల్కు నింపాలో ఆ లెవెల్కు నింపాలి. ఎందుకంటే టోటల్ రిజర్వాయర్ను ఫస్ట్ ఇయర్లోనే నింపకూడదు, దాని రిజర్వాయర్ ప్రోటోకాల్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ తర్వాత. సో రిజర్వాయర్లను ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏ లెవెల్కు నింపాలో నింపాలి. ఆ నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి. కాలమైనప్పుడు కూడా మీ అశ్రద్ధతో, మీ చిత్తశుద్ధి లేనితనంతో మళ్ళీ రైతాంగాన్ని కరువు బాటన పట్టియకండి. కాలమై పుష్కలంగా నీళ్లున్నప్పుడు కూడా మీరు ఇబ్బందుల పాలు చేయకండి రైతుల్ని. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. దయచేసి క్షుద్ర రాజకీయాలను పక్కకు పెట్టి సీరియస్గా తీసుకొని పాలమూరు నీళ్లను పంపింగ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.